హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు 100. సో మన ప్రైజ్ యాక్షన్ సిరీస్లో ఇంకో కంటిన్యూ వీడియోస్ చేయాలి కదా, మర్చిపోయాం ఈ మధ్యలో. అన్ని వేరే వేరే వీడియోస్ వచ్చాయి. ఓకే, అవి కూడా ఇంపార్టెంటే, ఇప్పుడు చెప్పేది కూడా ఇంపార్టెంటే. ఈరోజు టాపిక్ ఏంటంటే ప్రైస్ రిజెక్షన్ అండ్ ప్రైస్ యాక్సెప్టెన్స్. ఈ వర్డ్ వినగానే ఫస్ట్ మీరు ఈ వీడియో స్కిప్ చేసి వెళ్ళిపోతారు అన్నట్టు. ఎందుకంటే మేజర్గా చాలా వరకు ఏం కావాలి అంటే స్టాక్స్ పెరుగుతాయా పడిపోతాయా, పెరిగే స్టాక్స్ చెప్పాలి, పడిపోయే స్టాక్స్ చెప్పాలి, లేకపోతే F&O గురించి చెప్పాలి. అంతేగాని కొంచెమైనా నేర్చుకుందాం, ఒకరు చెప్పడం ఏంటి, మనం నేర్చుకుని ఫ్యూచర్లో మనమే ఒకరికి చెప్పే విధంగా మారదాం అనే ఆలోచన ఎవరికి ఉండదు. ఈవెన్ ఫస్ట్లో మనకైనా ఎవరికైనా ఉండదు. ఎక్స్పీరియన్స్ వచ్చే కొద్దీ మనం ఏం చేయాలి, ఎలా బిహేవ్ చేయాలి అనే ఆలోచన మారిపోతూ ఉంటుంది ట్రేడింగ్లో. సో ప్రైస్ రిజెక్షన్ అండ్ ప్రైస్ యాక్సెప్టెన్స్ ఎందుకు తెలుసుకోవాలి అనంటే, మీరు బ్రేక్అవుట్ అయిందా లేకపోతే బ్రేక్అవుట్ అవ్వకుండా రివర్స్ అయిందా అనేది అర్థం అవ్వాలి అంటే ప్రైస్ యాక్సెప్టెన్స్, ప్రైస్ రిజెక్షన్ గురించి మీకు ముందు ఐడియా ఉండాలి. ఎనీ చార్ట్ ప్యాటర్న్స్, ఏ చార్ట్ ప్యాటర్న్స్ అయినా, మూవింగ్ యావరేజెస్ అయినా, ట్రెండ్ లైన్స్ అయినా, ఆ టైంలో ప్రైస్ యాక్సెప్ట్ చేసిందా, అక్కడ వాటిని రెస్పెక్ట్ చేసిందా లేకపోతే రిజెక్ట్ చేసిందా అనే వాటి గురించి మీకు తెలియనప్పుడు ఎక్కడ ఎంట్రీ తీసుకోవాలి, ఎక్కడ ఎగ్జిట్ తీసుకోవాలి అనేది అర్థం కాదన్నట్టు. సో దీని కొరకే మనం ఈ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ దగ్గర ప్రైస్ ఎలా బిహేవ్ చేస్తుంది అనేది అర్థం చేసుకోవడం 100% ఇంపార్టెంట్. సో ఈ వీడియో మేబీ స్కిప్ చేయొచ్చు చాలా వరకు. ఈ వీడియో ఎవరైతే ఎండ్ వరకు చూస్తారో వాళ్ళకి ఎంతో కొంత బెనిఫిట్ ఉంటుంది. వాళ్ళే నేర్చుకుందామని మార్కెట్లో దిగిన వాళ్ళు అవుతారు. ఓకే, ఎందుకంటే బిగినర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు నేర్చుకునే వాళ్ళు ఫుల్ చూస్తారు, లేదు ఇలాంటివి మనకు వద్దు అనే వాళ్ళు ముందే స్కిప్ చేస్తారు. ఓకే, నో ప్రాబ్లం. ఓకే, విల్ మూవ్ టు ద వీడియో. స్క్రీన్ షేర్ చేస్తున్నా, స్క్రీన్లో ఎక్స్ప్లెయిన్ చేస్తా ఇది. సో ఇప్పుడు నేను ఈ స్క్రీన్ని 4గా డివైడ్ చేశా. ఓకే, నెంబర్ 1, నెంబర్ 2, నెంబర్ 3, నెంబర్ 4. సో దీనికంటే ముందు మీకు చిన్న టాపిక్ చెప్తా. ప్రైస్ యాక్సెప్టెన్స్ అంటే ఏంటి, ప్రైస్ రిజెక్షన్ అంటే ఏంటి. సో ఓకే, ప్రైస్ యాక్సెప్టెన్స్ అంటే ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇది సపోర్ట్, ఇది రెసిస్టెన్స్. ఇక్కడ నుంచి ప్రైస్ పైకి వెళ్తున్నప్పుడు ఓకే, ఇక్కడ ఒక గట్టిగా ఒక రెసిస్టెన్స్ ఉంది, అంటే సెల్లర్స్ ఎక్కువ ఉన్నప్పుడు ఇక్కడ నుంచి ప్రైస్ డౌన్ అయిపోవడాన్ని ప్రైస్ రిజెక్షన్ అంటారు. ఓకే, ప్రైస్ రిజెక్షన్ ఎట్ రెసిస్టెన్స్. లేదు ఇక్కడ సెల్లర్స్ చాలా తక్కువ ఉన్నారు, ఇక్కడ నుంచి కూడా ప్రైస్ పైకి వెళ్ళిపోతుంది, బ్రేక్అవుట్ అయిపోయి పైకి వెళ్ళిపోతుంది అంటే రెసిస్టెన్స్ యాక్సెప్ట్ చేస్తున్నది, అంటే ప్రైస్ యాక్సెప్టెన్స్ ఎట్ రెసిస్టెన్స్. ఓకే, ఇది అర్థమైంది కదా. ఇన్ ద సేమ్ వే ఇక్కడ నుంచి రిజెక్ట్ అయిన ప్రైస్ అనేది కిందకు వస్తున్నప్పుడు ఇక్కడ నుంచి మళ్ళీ రిజెక్ట్ అయింది అనుకోండి, అంటే ఇక్కడ బయ్యర్స్ ఎక్కువ ఉన్నారు అని అనుకున్నప్పుడు ఇక్కడ నుంచి ప్రైస్ మళ్ళీ రిజెక్ట్ అయితే ప్రైస్ రిజెక్ట్ ఎట్ సపోర్ట్. లేదు సెల్లర్స్ ఎక్కువ ఉన్నారు, ప్రైస్ దీన్ని కూడా బ్రేక్ డౌన్ చేసి కిందికి వెళ్ళిపోతున్నారు అంటే ప్రైస్ యాక్సెప్టెన్స్ ఎట్ సపోర్ట్. ఓకే, ఇప్పుడు 4 కేసెస్ మీకు ఒక సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఫస్ట్ ప్రైస్ రిజెక్షన్ ఎట్ సపోర్ట్, నెంబర్ 1. ఓకే, ప్రైస్ రిజెక్షన్ ఎట్ రెసిస్టెన్స్, నెంబర్ 2. ఓకే, ప్రైస్ యాక్సెప్టెన్స్ ఎట్ రెసిస్టెన్స్. ఓకే, నెంబర్ 4 ప్రైస్ యాక్సెప్టెన్స్ ఎట్ సపోర్ట్. ఓకే, ఇప్పుడు ఇది మీకు 4 కేసు అర్థమైంది కదా. సో ఫస్ట్ ప్రైస్ రిజెక్షన్ ఎట్ సపోర్ట్ అనుకుంటే, ఒక ప్రైజ్ ఇలా వెళ్తుందండి, ఇలా వెళ్ళింది, ఇలా డౌన్కి వస్తున్నప్పుడు ఇది ప్రీవియస్గా రెసిస్టెన్స్ ఉంది ఇక్కడ. ఓకే, ఇది ప్రీవియస్ రెసిస్టెన్స్ అనుకోండి. సో ప్రైస్ రీటెస్ట్ కోసం వస్తుంది, ప్రైస్ రీటెస్ట్ కోసం వచ్చినప్పుడు ఇక్కడ నుంచి ప్రైస్ కనుక, అంటే ఇక్కడ బయ్యర్స్ ఎక్కువ ఉండి ప్రైస్ ఇక్కడ నుంచి రివర్స్ అయిపోయింది అన్నప్పుడు దీన్ని ప్రైస్ రిజెక్షన్ ఎట్ సపోర్ట్ అంటారు. ఓకే, ఇది ఎలా ఐడెంటిఫై చేస్తామంటే, బుల్లిష్ క్యాండిల్స్ ఉంటాయి కదా, సో ఎక్కడైనా సేమ్ ఉంటాయి క్యాండిల్స్, ప్రైస్ యాక్షన్ ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్ బుల్లిష్ ఎంగల్ఫింగ్, హ్యామర్, ఓకే, రివర్స్ ఇన్వర్టర్ హ్యామర్, ఓకే, పిన్ బార్, లేకపోతే కొన్ని డోజిల్ ఇండిసిజన్ క్యాండిల్, లేకపోతే బుల్లిష్ ఎంగల్ఫింగ్ కదా, మార్నింగ్ స్టార్, ఓకే, బుల్లిష్ హరామీ, ఇలాంటి క్యాండిల్స్ ఫామ్ అవుతాయి అన్నట్టు ప్రైస్ రిజెక్షన్ అయ్యేటప్పుడు, ఇక్కడ నుంచి సపోర్ట్ దగ్గర రిజెక్ట్ అయ్యేటప్పుడు. సో ఇది ప్రైస్ రిజెక్షన్ ఎట్ సపోర్ట్. ఇన్ ద సేమ్ వే
ఇక్కడ ప్రైస్ ఇది రెసిస్టెన్స్ అనుకోండి, ప్రైస్ ఇలా వెళ్తున్నప్పుడు ఓకే ఇక్కడ ఒకసారి రిజెక్ట్ అయింది, మళ్ళీ ఒకసారి కూడా ఇక్కడ నుంచి రిజెక్ట్ అయ్యే ఛాన్స్, లేకపోతే ఇక్కడ రిజెక్ట్ అవుతుంది అన్నప్పుడు ప్రైస్ అంటే అక్కడ సెల్లర్స్ ఎక్కువ ఉన్నారు అని అర్థం. సో సెల్లర్స్ ఎక్కువ ఉండి సో ఇంతకంటే ప్రైస్ని మేము మూవ్ చేయలేము, సో బయ్యర్స్ కూడా తట్టుకోలేకపోతున్నారు అన్నట్టు సెల్లర్స్ ఫోర్స్ని. సో ఇంతకంటే ప్రైస్ ఎక్కువ మూవ్ చేయలేము, దిస్ ఈజ్ ఎనఫ్. సో ఇట్ షుడ్ బి రిజెక్ట్ అన్నట్టు. అప్పుడు అంటే ఇలా ఇక్కడ ఎలాంటి క్యాండిల్స్ ఫామ్ అయితే ఒకసారి మీరు చెప్పండి, కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. బేరిస్ ఎంగల్ఫింగ్, బేరిస్ హరామి, ఓకే, ఈవినింగ్ స్టార్, నెక్స్ట్ షూటింగ్ స్టార్, నెక్స్ట్ హ్యాంగింగ్ మ్యాన్. సో ఇలాంటి క్యాండిల్స్ ఫామ్ అయితే ప్రైస్ రిజెక్ట్ అయింది ఎట్ రెసిస్టెన్స్ అనేది మీకు అర్థం అవ్వాలి. ఓకే, ఇలా అర్థం అయినప్పుడు మాత్రమే మనకు ప్రైస్ యాక్షన్లో ఏం జరుగుతుంది అనేది అర్థమవుతుంది. ఇలా అర్థం కాకుండా బ్లైండ్గా ఎవరో 2 స్టాకులు చెప్పారా అయిపోయిందా అంటే ఈరోజు చెప్తారు రేపు ఎలా. అందుకే మీకు నా ట్రై నేను చేస్తున్నా, మీరు వింటారా లేదా మీ ఇష్టం. ఓకే, నెక్స్ట్ ప్రైస్ యాక్సెప్టెన్స్ ఎట్ సపోర్ట్. ఓకే, ఇప్పుడు సేమ్ సపోర్టు దీనికి అవుతుంది. ఓకే, సారీ 1 సెకండ్, మళ్ళీ బ్యాక్ వేద్దాం. ఓకే, ప్రైజ్ ఇప్పుడు సేమ్ మళ్ళీ ఒక సపోర్ట్ డ్రా చేసా, ఇలా బ్రేక్అవుట్ అయింది. సో కిందికి వచ్చేటప్పుడు ఇంతసేపు ఏమైంది, రివర్స్ అయింది కదా, ఇప్పుడు రివర్స్ అవ్వదు. ఇక్కడ సెల్లర్స్ ఇక్కడ బయ్యర్స్ ఎక్కువ లేరు, మనం సెల్లర్స్ డామినేట్ చేస్తున్నారు బయ్యర్స్ని. ఆ టైంలో ఇది బ్రేక్ డౌన్ అయ్యి ప్రైస్ ఇంకా కిందికి వస్తుంది. అంటే దీన్ని ప్రైస్ యాక్సెప్టెన్స్ ఎట్ సపోర్ట్ అంటాం అన్నట్టు. ప్రైస్ యాక్సెప్టెన్స్ ఎట్ సపోర్ట్ అంటాం. అర్థమైంది కదా ఎందుకు యాక్సెప్టెన్స్ అంటున్నాం అంటే సెల్లర్స్ ఎక్కువ ఉన్నారు, బయ్యర్స్ తక్కువ ఉన్నారు, సో మేము తట్టుకోలేకపోతున్నాం, వెళ్ళిపోండి అని చెప్తున్నారండి. దీన్ని ప్రైస్ యాక్సెప్టెన్స్ అంటాం అన్నట్టు. సో మళ్ళీ ఇక్కడ నుంచి రివర్స్ అయితే ఇక్కడ రిజెక్ట్ అవుతుందా, ఇది నెక్స్ట్ రెసిస్టెన్స్ అవుతుంది అన్నట్టు. ఇక్కడ నుంచి ప్రైస్ వచ్చేటప్పుడు ఇప్పుడు సపోర్టు, ఇక్కడ రెసిస్టెన్స్, ఇక్కడ నుంచి రిజెక్ట్ అవుతుందా పైకి వెళ్తుందా అనేది మళ్ళీ అది నెక్స్ట్ అన్నట్టు. సో సేమ్ ప్రైస్ యాక్సెప్టెన్స్ ఎట్ రెసిస్టెన్స్, సేమ్ ఇంతసేపు ప్రైస్ ఉంది కదా ఇలా వెళ్ళి ఒకసారి వచ్చేసింది. ఈసారి ఇక్కడ బయ్యర్స్ ఎక్కువ వెళ్ళి, ఇంతసేపు సెల్లర్స్ ఎక్కువ వెళ్ళి కదా, బయ్యర్స్ ఎక్కువ అయ్యి ఇది బ్రేక్ అవుట్ అయింది. ఓకే, బ్రేక్ అవుట్ అయ్యి ప్రైస్ ఇంకా పైకి వెళ్ళిపోతుంది అన్నట్టు. ఈ సెల్లర్స్ మేము బయర్స్ దాడికి తట్టుకోలేము, ఇంకా మీకు పైకి ప్రైస్ అనేది యాక్సెప్ట్ చేస్తున్నాం, మీరు వెళ్ళిపోవచ్చు. సో ఎక్కడి వరకు సెల్లర్స్ ఎక్కడైతే ఎక్కువగా ఉంటారో ఈ ప్రైస్ వీళ్ళకి ఎక్కువైంది, బయ్యర్స్గా వి ఫీల్ దట్ ప్రైస్ ఇస్ ఎనఫ్, ఇట్ ఈస్ ఓవర్ వాల్యూడ్ అన్నప్పుడు మళ్ళీ సెల్లర్స్ ఎంటర్ అవుతారు అన్నట్టు. ఓకే, సెల్లర్స్గా కన్వర్ట్ అయిపోవడం, కొత్తగా సెల్లర్స్ రావడం, ఇలాంటివి జరుగుతుంది. ఇక్కడ ప్రైస్ రెసిస్టెన్స్ని యాక్సెప్ట్ చేయడం అంటాం. ఓకే, అర్థమైంది కదా, ఏం లేదు. సపోర్ట్ దగ్గర రిజెక్ట్ అయితే ప్రైస్ రిజెక్షన్ ఎట్ సపోర్ట్ అంటాం. సపోర్ట్ని బ్రేక్ డౌన్ చేసి కిందికి వెళ్ళిపోతే ప్రైస్ యాక్సెప్టెన్స్ ఎట్ సపోర్ట్ అంటాం. సేమ్ రెసిస్టెన్స్ దగ్గర ప్రైస్ రిజెక్ట్ అయితే ప్రైస్ రిజెక్షన్ ఎట్ సపోర్ట్ అంటాం. దీన్ని దాటుకొని పైకి వెళ్ళిపోతే ప్రైస్ యాక్సెప్టెన్స్ ఎట్ సపోర్ట్ అంటాం. సో సింపుల్ ఇంతే. ఇవి తెలవాలి, ఇవి తెలిసినప్పుడే ట్రెండ్ లైన్లో ఏం జరుగుతుంది, సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్లో ఏం జరుగుతుంది, చార్ట్ ప్యాటర్న్స్లో ఏం జరుగుతుంది అనేది మీకు అర్థమవుతుంది అన్నట్టు. ఇది తెలియకుండా మనం బ్లైండ్గా ప్రైస్ యాక్షన్ లేకుండా ఎక్కడ ట్రేడింగ్ ఎక్కువ చేయలేము, అది మీరు అర్థం చేసేసుకోండి. సో ఇది మన వీడియో. నెక్స్ట్ ఇంకా ఉన్నాయి, మన వీడియోస్ చేస్తూనే ఉంటాం. సో నెక్స్ట్ ఒకటి రిస్క్ మేనేజ్మెంట్ ఆర్ ఇంకేమన్నా కంటిన్యూ చేద్దాం వీడియోస్, ఆ తర్వాత ఫండమెంటల్ స్టార్ట్ చేసేసుకుందాం. ఓకే, థ్యాంక్ యూ, జై హింద్.